ఎప్పుడైనా చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి. గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేనైతే ఆయిల్ యాడ్ చేసి చెక్క, లవంగా ఇంకా బిర్యానీ ఆకు సమ్ స్పైసెస్ అయితే యాడ్ చేశాను. మీ ఇష్టం, మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత 2 ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి స్లైసెస్‌గా కట్ చేసుకున్నాను. అవి వేసి మంచిగా ఆయిల్‌లోనే బ్రౌన్ కలర్ అయ్యేంతలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత నేను అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఈ 3 కలిపినటువంటి పేస్ట్‌నైతే నేను వేసాను. అది పచ్చివాసన పోగానే చికెన్ ఇంకా సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ పాటు అలా మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు ఇంకా టమాటో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం ఇంకా ఒక కప్పు కర్డ్ వేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి వెంటనే ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసి అందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే ఇంకా చికెన్ ఉడికిపోయింది సాఫ్ట్గా. దించే ముందు కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతే.